వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించుచుండగా మీరే మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. చెప్తాం దగ్గరగా ఆమేన్. మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా సంఘ బిడ్డలైనటువంటి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, సంఘ పెద్దలకి వారి కుటుంబాలకు కూడా నా నిండి వందనాలు. మూడవదిగా ఈ గ్రామంలో ఎవరైతే ఈ మైక్ శబ్దం ద్వారా దేవుని మాటలు వింటున్నారో ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, బలపరచునుగాక, లేవనెత్తునుగాక, ఆరోగ్యం ఇచ్చునుగాక, ఐశ్వర్యంతో నింపునుగాక, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు మీ జీవితాలు జరిగించునుగాక, అనుకున్నవన్నిటిని కూడా ప్రభు మన జీవితాలు జరిగించునుగాక, మన సంఘమును అభివృద్ధిపరచునుగాక, గ్రామమును మార్చునుగాక, గ్రామమంతా రక్షింపబడునుగాక, గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరు చూచుదురుగాక, వారి అంతరంగము మార్చబడునుగాక, యవనస్తులందరూ మార్చబడుదురుగాక. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుడు మనకి ఈ నవంబర్ నెల 3వ ఆదివారంలో ప్రభు ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. మీరు ఆలోచించినట్లయితే దినములు ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయో ఆలోచించండి, రోజులు ఎంతగా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయో ఆలోచించండి. ఇంచుమించు ఈ 2025 ప్రారంభమయ్యి ఇప్పటికీ 11వ నెల 3వ ఆదివారంలో ఉన్నామంటే ఇంక ఈ సంవత్సరం వెళ్ళిపోవడానికి మన దగ్గర ఎన్ని దినాలు ఉన్నాయి? దగ్గరగా 1 నెల 15 రోజులు ఉన్నాయేమో. హల్లెలూయా. ఇంకెంత ఉంది? ఇంకా అలా లెక్కేసుకోండి, ఒక 45 రోజులు వేసుకోండి, అంతే కదా. ఈ 45 రోజుల్లో నేను అడుగుతున్న మిమ్మల్ని అందరినీ ఒక మాట, దేవుని కొరకు ఈ సంవత్సరంలో నువ్వేం చేశావు? దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి, నిన్ను పెంచి పోషించి, నిన్ను నీ కుటుంబీకులతో, నిన్ను నీ భార్య బిడ్డలతో, నిన్ను నీ భర్తతో, లేదంటే నీ యొక్క మనవరాలతో, నీ బిడ్డలతో, విదేశాలు నీ కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో, మీ పాప ఉండొచ్చు, లేదంటే మీ అల్లుడు గారు ఉండొచ్చు, మీ కోళ్ళగారు ఉండొచ్చు, మీ పిల్లలు ఉండొచ్చు, అయిన వారు ఉండొచ్చు, మీ భార్య ఉండొచ్చు, భర్త ఉండొచ్చు, ఎవరైనా ఉండనివ్వండి, నిన్ను నీ కుటుంబాన్ని ఇన్ని దినాలు కాపాడినటువంటి నా దేవుని కొరకు నువ్వేం చేశావు? ఏమైనా చేసావా? ఏమైనా కష్టపడ్డావా? ఈ రోజున కష్టపడకుండా ఉచితంగా వచ్చిన దాన్ని బట్టి ఇంటిలో భర్త కష్టపడుతుంటుండగా, భార్య కష్టపడుతుండగా, పిల్లలు, కొంతమంది పిల్లలకి తెలియట్లా అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో, అమ్మ నాన్న ఎంత చెమటూడుస్తున్నారో, వాళ్ళు ఎంతగా ఈ ఎండలో కష్టపడి పని చేస్తున్నారో, ఆ పొలం ఊడుస్తున్నారో, దున్నుతూ ఉన్నారో, ఎంతగా ప్రయాసపడుతున్నారో ఇంకా బిడ్డలకు తెలియట్లా. హల్లెలూయా. నేను అంటాను, నువ్వు కష్టపడేటువంటి కష్టము నీ పిల్లలకి తెలియకుండా వాళ్ళు ఎంతకైతే గారాభంగా, వాళ్ళు ఎంతైతే ఆప్యాయంగా, ప్రేమగా పెంచుతూ ఉన్నావో వాళ్ళు కూడా నీ వయసు వచ్చేసరికి వాళ్ళు కష్టపడాలిగా. వాళ్ళు కష్టపడాలంటే నీ కష్టం వాళ్ళకి తెలియాలి. హల్లెలూయా. తెలిసి పెంచండి, తెలియాలి పిల్లలకి. ఆ కష్టం విలువ తెలిసినప్పుడు, ఆ రూపాయి విలువ తెలిసినప్పుడు ఎట్లా ఖర్చు పెట్టాలో, ఏ రీతిగా దానిని ఖర్చు చేయాలో, ఏ రీతిగా రూపాయి సంపాదించాలో వారు తెలుసుకుంటారు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, నా దేవుడు కూడా ఈ సృష్టి అంతటిని మన కొరకు చేశాడు, ఈ సృష్టిని మనుషుల కొరకు చేశాడు. ఈ మనుషులందరూ కూడా ఆయన స్వరూపములో, ఆయన ఆధీనములో, ఆయన ఆత్మ ప్రించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అంటే ఈ సృష్టి యావత్తు ఆయనను మహిమపరుస్తుంటే, ఆయన సారూప్యములో నిర్మితమైనటువంటి మనము ఆయన గణపరచలేని వారిగా ఉన్నాం, ఆయనను స్తుతించలేని వారిగా ఉన్నాం, ఆయన నామాన్ని గొప్ప చేయలేని వారిగా ఉన్నాం. హల్లెలూయా. మీ పిల్లలను పెద్ద చేసిన తర్వాత మీ పిల్లలు ఏదైనా ఒక మంచి బహుమతి సంపాదించుకున్నారనుకోండి, మంచిగా ఏదైనా ఒక ప్రైజ్ మనీ సంపాదించుకున్నారనుకోండి, దానిని బట్టి మీకు విలువ తేకుండా నేనే కష్టపడ్డాను, నేనే ప్రయత్నం చేశాను, అన్నీ నేనే, నా పట్టుదల అని అనుకుంటే పిల్లలు అనుకుంటూ ఉన్నారనుకోండి, మీరు లేకుండా పిల్లలు రాలేదు కనుక అందులో ఉండేటువంటి విజయం మీకు సగమైనా రావాలి. హల్లెలూయా. వస్తుందా? తల్లిదండ్రులుగా మీ పిల్లలను ఏ రీతిగా పెంచుతున్నారో ఆ పిల్లలు పక్కవారి పట్ల, ఆ పైవారి పట్ల, ఎదుటివారి పట్ల, పెద్దల పట్ల, చిన్నల పట్ల వాళ్ళు ఎలా ఉంటున్నారో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు ఆ గౌరవ మర్యాదలు కుటుంబములో నుంచే రావాలి. హల్లెలూయా.
భక్తి కూడా సంఘములో నుంచే రావాలి. మనం ఎంతైతే ప్రయాసపడుతున్నామో ఈ ప్రయాస వ్యర్థం కాకూడదు. ఈ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే మన ప్రయాస నా ప్రభు చూచేటట్లుగా, ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి ఈ ఆశను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా అని చెప్పి ప్రతి దినము ఆయనకు రుణస్థలమై ఉన్నాం. హల్లెలూయా. అవునా కదా? ప్రతి దినం ప్రతి క్షణం ఆయన మనకిచ్చేటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభులో కొనసాగాలి. రండి, ఇప్పుడు కీర్తన భాగంలో రాయబడిన కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తా. 23వ సంకీర్తన ఈ అధ్యాయంలో, లేదంటే ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎంత ప్రాముఖ్యమైనదంటే ఇక్కడ ఒక భక్తుడు తన దేవుడిని ఒక కాపరిగా ఎంచుతూ ఉన్నాడు. ఒక దేవుడే కాపరిగా ఉంటే ఆ కింద ఉన్నటువంటి మనుషులుగా మనము ఆ కాపరిలో, లేదంటే ఆ ప్రణాళికలో, ఆ మార్గంలో, ఆ మందలో ఆ కాపరి ఎట్లయితే నడిపిస్తాడో చెప్పేటువంటి విధానమే ఈ కీర్తన. హల్లెలూయా. ఇళ్లలో కొంతమందికి అమ్మంటే చాలా ఎక్కువ. నాది చెప్పండి. కొంతమంది పిల్లలకి అమ్మంటే స్తోత్రం నాయన. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అప్పుడప్పుడు ఈ పెద్ద పిల్లలు కూడా చిన్నపిల్లలు అయిపోతారండి. నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడంటే ఆ చిన్నపిల్లలతో మమేకం అయిపోయినప్పుడు, నవ్వుతున్నప్పుడు, ఆడుతున్నప్పుడు మనకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ సంఘంలో అలా ఉండకూడదు. ఆమె గట్టిగా హల్లెలూయా. మీకు అర్థం మాట చెప్తాను. ఇప్పుడు నేను పెద్ద వయసుకు వచ్చాను. వచ్చిన తర్వాత నాకు వివాహ సమయం వచ్చింది. ఈ వివాహ సమయం వచ్చిన తర్వాత వివాహం అనేది జరుగుతున్నప్పుడు ఒక పెద్ద సీట్ వేస్తారు కదా, అక్కడ కూర్చున్నప్పుడు నేను ఎలా ఉండాలి? స్తోత్రం. మీ ఎవరికి పెళ్ళిళ్ళు అవ్వలేదు కదమ్మా? హల్లెలూయా. ఎలా ఉండాలి? నేను ఎలా ఉండాలి? ఆ పిల్లలు వస్తున్నారని పిల్లల్ని ఎత్తుకొని గెల్లడం, ముద్దు చేయడం. పెళ్ళికొడికి నేను, ఈ పెళ్ళికొడిగా కూర్చునే నేను ఎలా ఉండాలి? పిల్లలతో ఆడుతూ పాడుతూ ఉంటే నాకు పెళ్లి చేస్తారా? యావన్ గారు వాళ్ళు అంటారు, ఇంక ఈ పిల్లడు పెళ్లి వయసు రాలేదండి, ఇంకా చిన్నపిల్లలు మనసు పోలేదండి, ఈ పిల్లడికి ఇప్పుడు వద్దులే పెళ్ళి, ఇది దించేయండి అంటారా? హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడికి వస్తున్న నువ్వు ఒక వధువుగా సిద్ధపడాలి. హల్లెలూయా. ఆ వరుడు రానే ఉన్నాడు, నా యేసుక్రీస్తు. ఆయన వరుడు కనుక వస్తున్నటువంటి ఆయన మనం చూచి ఇష్టపడి ప్రేమించి ఆయన ఎంతగానో మన మీద ఆప్యాయత కలిగి ప్రేమ కలిగి ఆయన మనం చూడగానే పెళ్లి చేసుకునే విధంగా మనం సిద్ధపడాలి. హల్లెలూయా. ఇంకా పిల్లలతో ఆడుకోవడం. అమ్మా ఇంకా సౌండ్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. అది కిందటే. హల్లెలూయా. కాబట్టి రండి, ఇక్కడ ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు కీర్తన గ్రంథంలో. దావీదు మహాభక్తుడు ఆయన దేవుణ్ణి ఎలాగ మాట్లాడుతున్నాడంటే, ఎలాగ ఎంచుకున్నాడంటే, నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మందికి పశువులు ఉంటాయి, చాలా మందికి గొర్రెలు ఉంటాయి, చాలా మందికి మేకలు ఉంటాయి, చాలా రకాలుగా ఆవులు, అనేకమైనటువంటి పాడి ఎద్దులు, ఎన్నో రకాలుగా కలిగి ఉన్నటువంటి వారు ఒక కాపరిగా ఉంటున్నప్పుడు ఆ ఎద్దులను కానీ, ఆ గొర్రెలను కానీ, ఆ మేకలను కానీ వాటికి ఏది అవసరమో ఎవరు ఆలోచిస్తారు? కాపరా అదా? చెప్పండి గట్టిగా గట్టిగా. ఇప్పుడు కాపరిగా ప్రభుని ఈ దావీదు ఎన్నుకున్నాడంటే ఇప్పుడు దావీదుకి ఏమి కావాలో ఎవరికి తెలుసు? గట్టిగా చెప్పండి. ఎవరికి? ఇప్పుడు నేను అంటాను, మరొక భక్తుడే, దావీదు మహాభక్తుడే, దావీదు రాజే ఆ దేవాతి దేవుని కాపరిగా ఎన్నుకుంటే మరి నీకు నాకు కాపరెవరు? ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీరందరూ సంఘ బిడ్డలుగా ఉన్నారు, ఈ సంఘానికి కాపరిగా నేను ఉన్నాను. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని ఎదిగింప చేయడానికి, మిమ్మల్ని కొనసాగింప చేయడానికి, మీ విశ్వాసములు ఎదగడానికి, ఇంకను సహవాసములో కొనసాగడానికి ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా, ప్రతి శుక్రవారము లేదంటే ప్రతి బుధవారము మీ ఇంట్లోకి వచ్చి ప్రార్థన చేసి మీరు ఎలా ఉన్నారు ఏంటి అని యోగక్షేమాలు తెలుసుకున్నటువంటి కాపరిగా ప్రభు నన్ను ఈ సంఘానికి పెట్టాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీ గురించి ప్రార్థించాల్సినటువంటి బాధ్యత నాది. ఆమె గట్టిగా హల్లెలూయా. మరి అలాగైతే మరి మీ యొక్క సంఘానికి నేను ఒక కాపరిగా ఉంటే ఇప్పుడు మన జీవితానికి కాపరెవరు? నడుచుకుంటూ మనం వెళుతున్నప్పుడు కొంచెం ఏదైనా గొప్పు తగిలితేనే ఇంత భారీ శరీరము ఒకసారిగా వంగిపోతాయి. ఆమె ఎక్కడికి ఎక్కడికి
ఇంత భారీ శరీరము, నేను ఎవరికి వంగను, ఎవరిని లెక్క చేయను అని అనుకుంటున్న మనమే గొప్ప తగిలినప్పుడు ఇంతగా నిలబడిన మనం ఒకసారిగా ఇంత సగానికి దిగిపోతున్నామే. నేను అంటాను, నా ప్రభు అంత దేవాతి దేవుడు తగ్గించుకొని ఈ లోకానికి నరావతారిగా వచ్చాడండి. హల్లెలూయా. ఎవరి కోసమో తెలుసా? మన కోసం, మన కోసం. ఈ విషయాన్ని గుర్తెరిగినటువంటి భక్తుడు, యెహోవా నా కాపరి. ఆ కాపరి నాకున్నప్పుడు నేను దేని గురించి కూడా భయపడను. ఆమె దేని గురించి కూడా నేను ఆలోచించాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఎందుకంటే నా దేవుడే సమస్తాన్ని చూసుకుంటాడు. హల్లెలూయా. ఎట్లా చూసుకుంటాడో కింద వచనాలను చదవండి. 2వ వచన భాగం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఏంటంటే అక్కడ రాబడిన మాట 2వ వచనంలో, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను చెప్పాలి. పచ్చిక గల చోట్ల అంటే అర్థం ఏంటి? పచ్చిక గల చోట్ల అంటే అర్థం ఏంటి? ఆయన నన్ను సంతృప్తి పరిచే దేవుడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కొంతమంది భార్యలు అంటూ నేను చేసుకున్నది కానీ సుఖం లేదు నాకు. కొంతమంది అంటారు, భలే అంటారు, ఇలా నేను చేసుకున్నాను కానీ నాకేం లేదు, సుఖం లేదు. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడే బాగుండేది, మా అమ్మ నాన్న దగ్గర ఉన్నప్పుడే బాగుండేది. ఎప్పుడు కూడా ఇటువంటి మాట్లాడకూడదు. హల్లెలూయా. అమ్మ నాన్న దగ్గర ఒక 25 సంవత్సరాలు పెరిగితే భర్త దగ్గర 50 సంవత్సరాలు బ్రతకాలి. హల్లెలూయా. భర్త నిన్ను 50 సంవత్సరాలు పెంచి పోషిస్తున్నాడు. భర్త నీకు అన్ని కాపుదలగా ఉంటున్నాడు. భర్త నిన్ను ప్రేమిస్తున్నాడు. భర్త నీకు ఇష్టం చూపిస్తున్నాడు. భర్త నీకు ఆప్యాయతగా ఉంటున్నాడు. భర్తే నీకు ఆధారం. 25 సంవత్సరాలు పెంచినటువంటి తల్లిదండ్రులు నీకు ఎక్కువైతే 50 సంవత్సరాలు అన్ని విషయాలు నిన్ను పోషించడానికి ఆయన కష్టపడేటువంటి విధానాన్ని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో అప్పుడు ఆ కాపురం బాగుంటుంది. హల్లెలూయా. కొంతమంది మగాళ్ళు అంటారు, వీళ్ళే రాజ్యం అన్నట్టుగా, నేను చెప్పింది చేయాలన్నట్టుగా, లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపో అన్నట్టుగా రకరకాలుగా మాట్లాడుతూ ఎన్ని విధాలుగా మాట్లాడుతూ ఉంటున్నప్పటికైనా భర్త చెప్పిందల్లా భార్య చేయాల్సిందే. ఆమె ఎందుకంటారేమో, దేవుడు చెప్పిందల్లా సంఘ బిడ్డలముగా మనం చేయాల్సిందే. ఆమె అది రూల్. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. రూల్ అనేది అందరికీ సమానమే. ఇక్కడ నిలబడిన నాకైనా, అక్కడ కూర్చొని వింటున్న మీరైనా. హల్లెలూయా. మరి ఇప్పుడు అంటున్నాడు, ఆయన నన్ను ఏం చేస్తాడంట? పచ్చిక బయలలో, పచ్చిక గల చోట్ల ఆయన నడిపించుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను ఎంతగానో పోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భక్తుడు చెప్తున్న మాట, యెహోవా నా కాపరి. ఆ కాపరి ఏం చేస్తాడు అని అడిగితే, ఒకటి మన జీవితాల్లో సంతృప్తినిచ్చే దేవుడు. హల్లెలూయా. చెప్పండి. మొదటి విషయం ఏం చేస్తాడండి మనకి? ఆయన మనకి చెప్పాలి, ఏమిస్తాడు? గట్టిగా చెప్పాలి, ఏమిస్తాడు? సంతృప్తి. ఇంకో మాట అంటాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజులు ఎంత డబ్బు సంపాదించినా నేను సంతృప్తిగా ఉన్నానండి అని ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే కనుక చేయి పైకి ఎత్తండి. రోజుకి నాకు 1000 రూపాయలు వస్తుందండి, రోజుకి నేను ఒక 1500 సంపాదిస్తున్నానండి, నెలకి ఇంచుమించు ఒక 40,000 50,000 వస్తుందండి, అయినా నాకు చాలా సంతృప్తి ఉందండి అన్నవాడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. 10 లక్షల రూపాయలు బ్యాంకులో వేసి ఈ 102 రూపాయలు చొప్పున ఇంచుమించు నెలకి ఒక 20,000 30,000 వస్తున్నప్పటికైనా ఎవరు కూడా సంతోషం అనేది చెప్పండి, సంతృప్తి అనేది లేదు. మనం సంపాదించినటువంటి ఈ భూమిలోనే ఒక ముక్క ఎవడైనా ఎత్తుకుపోతున్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? మాట్లాడట్లేదు. ఏం చేస్తాం? పర్లేదయ్యా మీకు లేదా, ఒక మొక్క తీసుకోండిలే, ఒక అడిగే కదా అంటమా? ఏమంటాం? కాగితాలు తీసుకురా, మీటర్ తీసుకురా, కొలవాలి. ఏంటి అది తీసుకోండి, దేవునికి ఇస్తాం. గట్టిగా హల్లెలూయా. ఒక రాజు ఆయన నన్ను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తున్నాడు. నేను దేనికి భయపడను. నేను తినడానికి, నేను పండుకోవడానికి, నా ప్రతి అవసరతలు గుర్తెరిగిన నా దేవుడు నన్ను సంతృప్తి పరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. మళ్ళీ ఎంత సంతృప్తి పరుస్తున్నాడండి. ఆకాశ పక్షులను చూడండి, అవి ఎప్పుడైనా పని చేసాయా? ఏమన్నా కోత కోసేయండి? పొలం పండిన ఏమన్నా నూడ్చాయా? పొలాన్ని దున్నాయా? కానీ ఆకాశ పక్షుల్ని పోషిస్తున్న దేవుడు
నిన్ను నన్ను అంతకంటే ఎక్కువగా సంతృప్తి పరుస్తున్నాడు. హల్లెలూయా. కొంతమందికి రోజుకి మొక్కలేందే ముద్ద, గట్టిగా మొక్కలేందే ముద్ద దిగదు. ఎవరు ఎన్ని రీతిలుగా ఉంటున్నప్పటికైనా ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా అసంతృప్తిగా ఉంచే దేవుడు కాదు, సంతృప్తి పరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించిన ఒక విషయం ఏంటంటే, యెహోవా నా కాపరి అంటున్నాడంటే దేని బట్టి అంటున్నాడు? విశ్వాసాన్ని బట్టి తన యొక్క జీవితంలో ప్రభు కొరకు ఒక ఉన్నతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఆయన నా కాపరి, ఆయన విశ్వాసంలో నేను ఎన్నడూ కూడా సన్నగిలిపోకూడదు, పడిపోకూడదు, జారిపోకూడదు, తొట్టిల్లిపోకూడదు. ఆయన నడిపించే దేవుడు నన్ను సంతృప్తి పరుస్తున్నాడు కనుక ఏ విషయంలోనైనా నేను తప్పిపోకూడదు అని అనుకుని ముందుకు సాగుతున్నాడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నీకు కూడా అటువంటి సంతృప్తి కావాలంటే నీకు నాకు కాపరి ఎవరై ఉండాలి? గట్టిగా చెప్పాలి, ఎవరై ఉండాలి? యేసు ప్రభువై ఉండాలి. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మన జీవితాల్లో సంతృప్తి దొరుకుతుంది. విశ్వాసంలో సన్నగిలిపోకూడదు, పడిపోకూడదు. కొంతమంది చుట్టాలు వచ్చారని చర్చికి రారండి. అమ్మ వినాలి, ఈ మాట వినాలి. కొంతమంది చుట్టాలు వచ్చారని చర్చికి రారు. కొంతమంది ఏదో ఫంక్షన్కి వెళ్ళాలని చర్చికి రారు. అయ్యో మా ఓడికి బాగాలేదండి, నేను చర్చికి రానండి. తప్పు. నువ్వు ఎంత ఎత్తుకెదిగినా, నీకెంత వయసు మళ్ళినా, నువ్వు ఎంత పెద్దవాడు అయినా, ఎంత చిన్నవాడు అయినా దేవుని యొక్క సన్నిధానంలో క్రమం తప్పకుండా రావాలి. హల్లెలూయా. క్రమం తప్పకుండా 3 పూట్ల భోజనం చేస్తున్నావుగా? డాక్టర్ గారు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు అంటాడు, క్రమం తప్పకుండా 3 పూట్ల ఈ టాబ్లెట్లు వాడాలి, 3 పూట్ల ఈ అరుగు తాగాలి, 3 పూట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్ని విషయాలు చెప్పినప్పుడు డాక్టర్ గారు చెప్పిందల్లా చేస్తావు. పరమ డాక్టర్ నీకున్నాడు, ఆయన చెప్పింది చేయవా? కొంతమంది భలే మాట్లాడతారు. అయ్యో డాక్టర్ గారండి ఎక్కడికి వెళ్ళొద్దన్నారండి, అయ్యో అట్టే నడవద్దన్నారండి, ఇటు చెప్పారండి. మరి దేవుడు ఏం చెప్పాడు నీకు? డాక్టర్ గారు చెప్పిందల్లా ఫాలో అయిపోతాం. అక్కడ డబ్బులు కడతా వేల రూపాయలు. దేవునికి ఉచితంగా ఆరోగ్యం ఇస్తాం. ఒక వాడు చెప్పినా డాక్టర్ గారి దగ్గర 1000 రూపాయలు ఇస్తావు, ఆరోగ్యం అయితే ఇవ్వడు. ఇస్తాడా డాక్టరా? మాట్లాడాలి గట్టిగా. ఇస్తాడా? నా ప్రభు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, నీ జీవితంలో సంతృప్తినిచ్చాడు. నువ్వు నీ భార్య, నువ్వు నీ పిల్లలు, నువ్వు నీ మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కలిసి సంతోషంగా ఉంటున్నారంటే అది దేవుని కృప మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆయనే మనకి సంతృప్తినిచ్చాడు. మన జీవితాల్లో ఇప్పుడు 2025 జనవరి మాసం మొదలుకొని ఈ నవంబర్ నెల 3వ ఆదివారం వరకు కంటికి రెప్పలా కాపాడాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొన్ని పరిస్థితులు మన ముందు వచ్చాయేమో కానీ, ఒకవేళ ఏడ్చమేమో కానీ, కన్నీరు కార్చమేమో కానీ, ఎన్నో ఇబ్బందులు పడ్డమేమో కానీ మరణానికి మాత్రం ప్రభు అప్పగించాల. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చెప్పండి, యెహోవాయే మనకు కాపరిగా ఉంటే మన జీవితాలు సంతృప్తిగా ఉంటాయి. ఆమేన్. గట్టిగా ఆమేన్. 2 విషయానికి వెళ్తున్నాం. చదవండి 3వ వచనం. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. 4వ వచనం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడినో నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దేవునికి స్తోత్రం. చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇప్పుడు 2వ విషయం ఏంటంటే భయం లేని జీవితం. 2వ విషయం ఏంటి? భయం ఉండదు మనకి. ఎప్పుడు? గాఢాంధకారపు లోయలో. మరొక వ్యక్తి అన్నాడు, గాఢాంధకారపు లోయ అంటే మరణానికి సమీపించడం. ఆమె గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రీసెంట్గా మొన్న కడప కర్నూలు ఆ ప్రాంతం దగ్గర కొన్ని దాని ఏమంటారంటే అండర్ గ్రౌండ్ లోపల పైప్ లైన్ ఏదో వేస్తున్నారు, రైల్వే లైన్ వేస్తున్నారు. రైల్వే లైన్ వేస్తూ ఉండగా వర్షాలకి ముందు, ఈ తుఫాను కంటే దానికి ముందు వచ్చినటువంటి వర్షాలకి ఆ ముందు రోజు 8 మంది లోపలికి వెళ్ళి వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారంట. ఏమైందేంటో తెలియదు కానీ అకస్మాత్తుగా ఆ ఏదైతే సొరంగం తవ్వుతూ ఉన్నారో ఆ సొరంగంలో కొండ చర్యలు విరిగిపడి 8 మంది సజీవ దహనం అయిపోయారు లోపల. సింగరేణి అంటారు చూసారు, ఎప్పుడైనా విన్నారు? సింగరేణి బొగ్గు అంటారు చూసారా? ఆ లోపలికి వెళ్ళే కొద్ది ఏముంటుంది? స్తోత్రం నాయన. లోపలికి వెళ్ళే కొద్ది ఏముంటుందండి?
బొగ్గు ఉంటుంది, ఓకే. ఆ బొగ్గును తవ్వుకుంటూ వెళ్ళేటప్పుడు ముందు మనకి వెలుగు ఉంటుందా, చీకటి ఉంటుందా? లోయ, అండర్ గ్రౌండ్, లోపలికంటే వెళ్ళిపోతున్నాడు, మరణానికి దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మరణాన్ని సమీపించినా నా ప్రభు నేను విడిచిపెట్టడు. గాఢాంధకారపు లోయలో, అటువంటి చీకటి కలిమిలో, అటువంటి ఇబ్బంది కలిమిలో నేను ఏడుస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కన్నీరు కారుస్తున్నప్పుడు ఓదొచ్చేవాడు. నాకెవరు లేకపోయినా నా కాపరిగా ఉన్న నా ప్రభు నన్ను దేనికి భయపడినవ్వకుండా ధైర్యం కలిగినటువంటి జీవితాన్ని ఇచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను పాడదాం. అంధకారమే దారి మోసిన చెప్పండి. తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు. తన చిత్తం నెరవేర్చు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను. కొంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా మా పిల్లలు నా మాట వినట్లేదండి, వారి గురించి ప్రార్థన చేయండి. నా భార్య ఎంత చెప్పినా మాట వినట్లేదండి, సంఘానికి రామ్మా, చర్చికి రా, నాతో పాటు వెళ్దాం రండి, మనం కలిసి వెళ్దాం అంటే ఆయన వెళ్ళు, నేను వస్తానులే అంటున్నాండి నా భార్య. నా భార్య గురించి ప్రార్థన చేయండి, భర్త గురించి ప్రార్థన చేయండి. కొంతమంది మనవరాలు అంటున్నారంట, నీకు అప్పుడే భక్తి వచ్చేసిందా, నువ్వు వెళ్ళి బైబిల్ పట్టుకొని, అమ్మ వినాలి, నువ్వు వెళ్ళి బైబిల్ పట్టుకొని నేను వస్తానులే అని మనవరాలు అంటుందంట. ఎవరినే నాయనమ్మనే, అమ్మమ్మనే. వీళ్ళకేమో ఏ అవసరం వచ్చినా సరే అమ్మమ్మ నాయనమ్మలు చక్కగా శుభ్రంగా చూస్తూ ఉంటే ఈ మనవాళ్ళు ఏమంటున్నారంట, కొంచెం మేసం రాగానే, కొంచెం గెడ్డలు రాగానే అటు మనవాళ్ళైనా మనవరాళ్ళైనా మాకు తెలుసులే. ఇప్పుడు ఆ పాపకి చెప్పలేము, ఆ పాపకి సహస్రాకి చెప్పగలమా? ఇంటి దగ్గర వాళ్ళు పడుతున్నారు బాధ. మేము వెళ్ళేసరికి మీరు ఎప్పుడైనా గమనించండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేసరికి అయ్యో పాస్టర్ గారు వచ్చారని చెప్పి ఎంత నెమ్మదిగా ఉంటుంది తెలుసా, ఎంత సైలెంట్గా ఉంటుందంటే, నేను ఎప్పుడు అల్లరి చేయలేదండి, అయ్యబాబు నాకేం తెలియదండి అన్నట్టుగా ఉంటుంది. అలా మామగారు చెప్తూ ఉంటారు, అయ్యబాబు మీ ముందు అలా ఉంది కానండి, తర్వాత చూడాలండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను అంటాను, ఇప్పుడు ఆ పాప చిన్న పాప కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, అల్లరి చేస్తా, ఓకే. మరి పెద్ద వయసు వచ్చినటువంటి మనం కూడా అలా ఉంటే ఎలాగండి? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరినీ నా యొక్క భక్తుడైనటువంటి దావీదు అతని జీవితంలో విశ్వాస మనుగడలో ఆయన చెప్తున్నట్టు మాట, నా ప్రభు నాకు ధైర్యం ఇచ్చాడు. అదిగో ఆ సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, గొలియాతు వచ్చాడు, ఎంతమంది ఎదురొచ్చినా నా ప్రభు నన్ను మరణానికి అప్పగిప్పలేదు. ఆ మరణపు ఛాయల నుంచి నన్ను లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయం లేని జీవితాన్ని ప్రభు మనకిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే గొర్రెలు ముందుకెళ్తున్నాయి అనుకోండి, అలా నడుస్తూ ఉన్నాయి అనుకోండి, కాపరి వెనకాల ఉన్నాడని చూసి ఈ గొర్రెలు ఏమీ మాట్లాడకుండా ఏది ఎదురైనా ముందుకి సాగిపోతూ ఉంటాయి. దాని బలం ఏమన్నా తెలుసా? వెనకాల ఉండేటువంటి కాపరి. హల్లెలూయా. ఈరోజు మన బలము నజరేయుడని యేసు ఒక్కడే. హల్లెలూయా. మన బలము నా దేవుడు ఒక్కడే. మొన్న జరిగినటువంటి ఉపవాస ఉద్యోగ పండుగల్లో అందరూ కూడా తుఫానికి భయపడి లోపల ఉండిపోయారు. అందరూ తుఫానికి భయపడి, మనం మాత్రం ఏం చేసాం? తుఫానికి ఎదురెళ్ళి ప్రభు నామాన్ని గణపరచడానికి ప్రభు కృప చెప్పాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనం ఇక్కడ ఈ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉంటున్నప్పుడు వెనకాల ఎంతోమంది ప్రార్థనలు చేశారు. హల్లెలూయా. ఆ ప్రార్థనల ఫలితమే దేవుడు ఆ 3 రోజులు అద్భుతకరంగా జరిగించాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఆఖరికి కొన్ని హెచ్చరికలు ప్రతి గ్రామాల్లో ఆటో మీద లేదంటే చాలా రకాలుగా అనౌన్స్మెంట్ ఇచ్చారయ్యా, ఈ భారీ తుఫాను వలన ఏ ఒక్కరు బయటికి రావద్దు, కొండ చర్యలు చెట్లు అన్ని రకాలుగా విరిపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మూసిపోయే ప్రమాదాలు ఉన్నాయి, ఏ ఒక్కరు బయటికి రావద్దు, ఈ తుఫాను వల్ల మీరు మీ కుటుంబానికి దూరం అవ్వద్దు, ఎన్నో అనౌన్స్మెంట్లు వచ్చాయా? ఆ అనౌన్స్మెంట్స్తో పాటు ఇంకొక అనౌన్స్మెంట్ కూడా వచ్చింది, మనకు ఉపవాస ఉద్యోగ పండుగలు జరుగుతున్నాయి, అందరూ ప్రభు మందిరానికి రండి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నేను ఎందుకు ఇంత గట్టిగా చెప్తానో తెలుసా? మన ప్రభువు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనము భయం లేని జీవితాన్ని జీవిస్తాం. హల్లెలూయా. కొంతమందికి గుండెలు పట్టుకొని భయపడతా ఉంటారు. అయ్య బాబు చలికాలం వచ్చేసింది కదా, బయటికి వెళ్తే ఒకేలా ఎన్నో రోగాలు వచ్చేస్తాయేమో, అయ్య బాబు ఎన్నో రకాలుగా మనము నీరసిల్లిపోతామేమో, ఎందుకు ఇదంతా తర్వాత చూద్దాంలే అని ఉదయాన్నే లేవలేక, లేదంటే ఏ పనికి వెళ్ళలేక, ఎటు వెళ్ళలేక అనేక రకాలైనటువంటి భయాలతో అప్పుడప్పుడు పిల్లలు కూడా అనుకుంటూ ఉంటారు, అయ్యో అమ్మ చలిగా ఉంది, స్కూల్ మానేస్తాను ఈరోజు. ఏమంటారు ఇలా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఆలోచించండి, ఇటువంటి శ్రమల కాల దినాలలో నా ప్రభు మనకు భయం లేని జీవితం ఎట్లా ఉంది తెలుసా? గాఢాంధకారపు లోయలో మనకు సంభవించిన ఎటువంటి శ్రమలు మనకి ఎదురొచ్చినా ఆయన దుడ్డుకర్రయు ఆయన దండమును మనల్ని ఆదరిస్తుంది. హల్లెలూయా. ఎవరు భక్తులు అన్నాడు, దుడ్డుకర్ర దండం అంటే ఒకటి ఆయన వాక్యం, రెండు ఆయన ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు వాక్యం ధ్యానించు, ప్రతిరోజు ప్రార్థన చేయి, ఈ రెండు నీకు ఎంతగానో కాపుదల ఉంటాయి. హల్లెలూయా. దుడ్డుకర్ర అంటే అర్థం ఏంటంటే ఆ గొర్రెలు ఎట్టయితే వెళ్ళిపోతున్నాయో ఇట్రా అట్రా అని చెప్పడానికి దుడ్డుకర్ర వాడుతూ ఉంటారు. కొన్ని ఉంటుంది దండం ఏంటంటే దాని చివరకు కొంకి కింద ఉంటుంది, ఆ గొర్రె ఎక్కడ పడిపోతుంటే ఆ కర్ర పెట్టి ఆ కొంకేసి దాన్ని మెడ నుంచి ఇలా లాగడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. వాక్యము నువ్వు ఎలా నడవాలో చెప్తుంది, ప్రార్థన నువ్వు ఎక్కడ పడిపోకుండా కాపాడుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ రోజున యవనస్తులు పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? వాక్యం చదవరు. అమ్మా, యవనస్తులు చెడిపోవడానికి, యవనస్తులు పాడైపోవడానికి గల కారణం ఏంటంటే బైబిల్ చదవరు, ప్రార్థన చేయరు. చేస్తారా? వాళ్ళకి మేకప్ వేసుకోవడానికే, అబ్బాబ్బాబ్బా మళ్ళీ చెప్తున్నారు, మేకప్ వేసుకోవడానికే మాట్లాడట్లేదు మా వాళ్ళు. ఒక డ్రెస్ వేస్తారు అద్దం దగ్గరికి వెళ్ళి, మామ బాబా బాగానే ఉంది, నాకు నచ్చలా వేరే చేస్తా, మళ్ళీ రెడీ వచ్చి అమ్మా ఇంచుమించు 3-4 డ్రెస్సులు మారుతారు స్కూల్కి వెళ్ళడానికి. హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. నువ్వు నిన్ను ఇంత అందంగా చేసిన దేవుడి దగ్గరికి రాకుండా, నీకు ఇంత రూపాన్ని ఇచ్చినటువంటి దేవుని దగ్గరికి రాకుండా, నీ బ్రతుకుని సరి చేసినటువంటి దేవుని దగ్గరికి రాకుండా అన్ని సింగారించుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ప్రభువే మనకు మొదటి. హల్లెలూయా. అమ్మా 2 చేతులు ఎత్తండమ్మా గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. 2 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ఆయన సంతృప్తినిచ్చే దేవుడు. 2, భయం లేని జీవితాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఒక సామెత, భయం లేని కోడి. హల్లెలూయా. భయం లేని కోడి ఎక్కడ ఇట్టిందంట? గట్టిగా ఎక్కడ ఇట్టిందంట? ఎవరికైనా ఉపయోగపడుతుందా? కొంతమందికి ఎన్ని చెప్పు, ఎన్ని వాక్యాలు గద్దించు, మాకు తెలియదా వాక్యం, మాకు తెలియదా ప్రార్థన, మాకు తెలియదా భక్తి, దేవునికి స్తోత్రం. తప్పు. ఇక నిలబడి చెప్తున్న దైవ సేవకుడు దేవుని ద్వారా ఏర్పరచబడినవాడు. హల్లెలూయా గట్టిగా, హల్లెలూయా. 2 విషయాలు. ఒకటి, ఆయన కాపరిగా ఉంటే నీకు సంతృప్తి దొరుకుతుంది. 2, ఆయన కాపరిగా నువ్వు ఎన్నుకుంటే భయం లేని జీవితాన్ని ప్రభు నీకు ఇస్తాడు. హల్లెలూయా. 3 విషయం చెప్పి నేను ముగిస్తాను. చదవండి 5-6 వచనాలు. సిద్ధపరచు, నువ్వు నూనెతో నా తలంటి ఉన్నావు, పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో. గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ 3వది ఏంటంటే నిత్య నిరీక్షణ. చెప్పండి ఏంటంట? గట్టిగా అమ్మ ఎవరు మాట్లాడరే? నిత్య నిరీక్షణ. హల్లెలూయా. నిరీక్షణ అంటే ఇంగ్లీష్లో మనము పిల్లలు ఎగ్జామ్ రాస్తారుగా, ఎగ్జామ్ రాసేటప్పుడు
ఒక ప్రశ్న ఇచ్చి దాని కింద ఓఆర్ అని పెట్టి కింద ఇంకో క్వశ్చన్ ఇస్తాడు. ఒకటే ప్రశ్నకి అక్కడ 2 ఇస్తాడు అనమాట. ఆ 2 ప్రశ్నలు మీకు నచ్చింది ఏదైనా రాయొచ్చు. ఆమె అవునా కదా? 2 ఇస్తాడు, 2 ఏదైనా రాయొచ్చు, నీకు వచ్చింది రాయొచ్చు. ఇక్కడ ప్రభు అన్నాడు, నేను నా జీవిత కాలం అంతా, దావీదు మహాభక్తుడు అన్నాడు, నేను యెహోవా మందిరం, దెర్ ఈజ్ నో ఆప్షన్. ఆయన కాకపోతే వేరే ఆయన, ఈ దేవుడు కాకపోతే ఆ దేవుడు, ఈ దిక్కు కాకపోతే ఆ దిక్కు అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఒకే దిక్కు. హల్లెలూయా. ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావే, ఏ మ్రొక్కు లేని నాకు నీవే మ్రొక్కైనావే, ఏ దిక్కు లేని నాకు నీవే దిక్కైనావే, ఏ మ్రొక్కు లేని నాకు నీవే మ్రొక్కైనా, దిక్కైనా మ్రొక్కైనా నీవే కదా యేసు. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా, ఆత్మీయుడా ఆశ్రయుడా. దేవునికి స్తోత్రం. నాకు ఏ దిక్కు లేదు, నువ్వే నా దిక్కు. కొంతమంది చూడ మనం వెళ్ళి ఏం చేస్తాం, ఎవరి దగ్గరికి డబ్బులు అడగాలనుకోండి, ఆయనే మనకు ఒకే అవసరం ఉంది, ఆయన ఒక్కడే దిక్కు మనకి. ఇప్పుడు ఆయన అడుగుతాం, పక్కల దగ్గరికి వెళ్దామా? చెప్పట్లేదు ఎవరు. ఆయన ఇచ్చేంత వరకు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం భోజనం చేసినా చెయ్యిపోయినా, అయ్యా 1 లక్ష రూపాయలు కావాలండి, మా నాన్నగారిని హాస్పిటల్ పెట్టామండి, మీరే సార్ మాకు దిక్కు, మీరు మాకు దేవుళ్ళాడేవాడు సార్ మీరే మాకు సహాయం చేయాలి సార్ అని ఎంతగా బ్రతిమలాడతామో, ఎంతగా ప్రాకులాడతామో, ఎంతగా అడుగుతామో. హల్లెలూయా. కానీ ఇక్కడ కీర్తనకాడు అంటూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనాన్ని సిద్ధపరుస్తావు. ఆమేన్. నా శత్రువులు ఎదుట, ఇంకో మాట చెప్పినా, మన శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారి మనసు మార్చి వాళ్ళే మన భోజనాన్ని పిలుస్తారు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. అవునండి, పిలుస్తారా పిలవరా? మీకు నిజ సంగతి నేను చెప్తా. మా నాన్నగారు మా తాతయ్య గారు సంపాదించినటువంటి ఒక 8 సెంట్ల స్థలం ఉంటే, ఆ స్థలాన్ని పెద్ద కొడుకైనటువంటి మా నాన్నగారు సంతకం లేకుండా అమ్మచ్చా? మా నాన్నగారు సంతకం లేకుండా అమ్మచ్చా? అమ్మకూడదా? మా తాతయ్య గారు అమ్మేశారు. మా నాన్నగారు సంతకం లేదు, వెంటనే కొనుక్కున్నవారు అన్నారు, అయ్యా ఇది చెల్లదండి. ఎందుకు చెల్లదయ్యా? మీ అబ్బాయి ఉన్నాడు కదా వారసుడు, ఆ అబ్బాయి సంతకం పెట్టాలండి. అయ్యా మా ఊరు సంతకం పెట్టలేదు కాబట్టి అమ్మేశా, తీసుకో. మా తాతగారు ఫుల్ డ్రింకర్ ఏమో, ఇంచుమించు సెంటు స్థలం 1 లక్ష రూపాయలు అయితే మా తాతగారు 8,000కి 10,000కి అమ్మేశారు. 8 సెంట్లు ఎన్ని వేలు అండి? 1880. హల్లెలూయా. లేదంటే 864, ఇంచుమించు 64,000కి అమ్మేశాడు మా తాతయ్య. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. కొనుక్కున్నవాడు అన్నాడు, ఇది చల్లదండి. అయ్యో మీ అబ్బాయి సంతకం పెట్టాలండి. ఇప్పుడు మా తాతయ్య గారు వచ్చి మా నాన్నగారితో అంటున్నారు, అయ్యా అబ్బాయి ఏట్రా సంతకం పెట్టన్నారు. పెట్టేస్తారా? అబ్బాయి ఏట్రా సంతకం పెట్టన్నారు, పెడతారా? ఎందుకు నాన్న, ఎందుకు ఇలాగ అమ్ముతున్నావు? ఇది వద్దు కదా, పిల్లలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ ఇది కావాలి కదా, కొంచెం ఆలోచించదా నాన్న అంటే మా తాతయ్య గారు ఆలోచించకుండా మా నాన్నగారిని కొట్టడానికి వెళ్ళిపోయారు. చాలా గొడవలు జరిగినాయి. మా అమ్మగారు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభు ఏంటి సమస్య? మాయ్ ఓయ్ స్తోత్ర వినాలి. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో వినండి, మా నాన్నగారు సంతకం పెట్టేశారు. 1 రూపాయి మేము తీసుకోలేదు, వాళ్ళకి స్థలం ఇచ్చేసాం. ఎవరైతే మా నాన్నగారి మీద పగతో ఉన్నారో ఆ పగవాడే కొనుక్కున్నాడు స్థలం. హల్లెలూయా. వాళ్ళ ఒంట్లో బాలేదు. ఒకరోజు మా నాన్నగారి సేవకులు వెంటనే ఆయన అన్నాడంట, ఆ పాస్టర్ గారిని పిలవండి, ప్రార్థన చేయించుకుంటాను, వారికి భోజనాలు పెడతాను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. వాళ్ళు ఎంతైతే అవసరంతో ఉన్నారో వెంటనే నాన్నగారు వెళ్ళడం, ప్రార్థన చేయడం, వారింటిలోనే భోజనాలు ప్రభు వారు పెట్టించాడు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన పగవారు ఎవరైనా ఉండొచ్చు, మన శత్రులు ఎవరైనా ఉండొచ్చు, ఆ శత్రులు ఎదుట మన ప్రభు మనకు భోజనం ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా.
హల్లెలూయా. అది నిత్య నిరీక్షణగా ఈ భక్తుడు మాట్లాడుతున్నాడు. నీకు కూడా అటువంటి నిరీక్షణ ఉంటే, నీకు కూడా అటువంటి అవసరతలు ఉంటే కిందంటాడు, నా ప్రభు ఇన్నిచ్చిన తర్వాత నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అంటాడు. తల అంటడం అంటే ఆయనను హెచ్చించాడు. పూర్వకాలంలో రాజులకు అభిషేకించడానికి ఒలీవల తైలపు తీసుకొచ్చి ఆ తైలపు నూనెతో తల మీద అభిషేకం చేసి ఒక కొమ్ము ఉంటుంది, ఆ కొమ్ము కూర ఊదాలి. అది ఊదినప్పుడు అనేక మంది తెలుసుకుంటారు, పలానా వ్యక్తిని నా ప్రభు ఎన్నుకున్నాడు, రాజుగా ఎన్నుకున్నాడు, ప్రవక్తగా ఎన్నుకున్నాడు, యాజకుడిగా ఎన్నుకున్నాడు, అతడే మనకు అని అన్ని విషయాలుగా తెలియచేయడానికి ఆ నూనెతో అభిషేకించడం, నూనెతో అభిషేకించి అతను లేవనెత్తడం, ఇదంతా కూడా ఒక సంకేతం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నూనెతో నా ప్రభు నీ తల అంటుతున్నాడంటే ఆయన నిన్ను హెచ్చిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను గొప్ప చేశాడు. హల్లెలూయా. నిన్ను లేవనెత్తాడు. హల్లెలూయా. నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళాడు. ఆమేన్. అందరూ అనుకుంటున్నారు, వీడి వల్ల ఏది కాదురా, వీడు ఏం చేయలేడురా, వీళ్ళు ఎప్పుడు చూసినది గొప్ప గొప్ప పలుకులు చెప్తారా తప్ప వీళ్ళ వల్ల ఏది కాదురా అనుకున్న వారి ఎదుటే నా ప్రభు హెచ్చిస్తాడు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు గారికి 7 అన్నదమ్ములు ఉన్నారు. ఎంతమంది? 7 అన్నదమ్ములు ఉండగా గొర్రెలు మాత్రం దావీదుకి అప్పగించాడు నాన్న. రే చిన్నోడు ఇట్రా, నాన్న చెప్పండి ఏం చేయాలి నాన్న, ఇదిగో ఆ గొర్రెలు తీసుకెళ్ళి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో, ఆ గొర్రెలు మేపు, ఏ ఒక్క గొర్రెని తప్పిపోయిందా నీకు చర్మం తీసేస్తా అని గట్టిగా మాట్లాడాడేమో. నాన్నకి భయపడి ఏమి మారుమాట మాట్లాడకుండా ఆ గొర్రెలు తీసుకుని అడవిలోకి వెళ్ళాడేమో, అరణ్యంలోకి వెళ్ళాడేమో. సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ఏ ఒక్క గొర్రె తప్పిపోకుండా తన ప్రాణాలైన అడ్డు పెట్టాడు తప్ప ఒక్క గొర్రె కూడా పోనివ్వాల. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఈ రోజున చాలామంది బోధకులు వస్తున్నారు, అబద్ధ బోధకులు వస్తున్నారు, అబద్ధమైనటువంటి మాటలు చెప్పేవారు ఉన్నారు, ప్రవక్తులు వస్తున్నారు, తోడేళ్ళు చర్మం కప్పుకొని సంఘాన్ని ఎత్తుకొని పోతున్నారు. హల్లెలూయా. అటువంటి వారి కోసం మన యేసు ప్రభు ప్రాణం పెట్టింది. ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకోవడానికి నా ప్రభు ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టింది. తప్పు కదా? నీ పిల్లలు ఎవరైనా ఎత్తుకుపోతే నువ్వు ఊరుకుంటావా? వయసుకు వచ్చినటువంటి పిల్లలు, నీ వయసుకు వచ్చి ఇంకా పెళ్లి చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి నేను తన్నుకొని నీ పిల్లలు ఎత్తుకుపోతుంటే ఊరుకుంటావా? మరి దేవుడు ఇంత మంచి సంఘాన్ని ఇచ్చాడు, ఈ సంఘంలోని బిడ్డలు వెళ్ళిపోతూ ఉంటుంటే కాపరిగా బాధ రాదా? ఏడవరా? ఎవరెవరినో తీసుకురావడం, ఎవరెవరిలో ప్రార్థన చేయించడం. సేవకులైనటువంటి వాడు సంఘానికి ఒక్కడే. హల్లెలూయా. కుటుంబానికి ఒక్కడే యజమానుడు. ఆమేన్. ఇద్దరుంటారా? ఒక వరలో 2 కత్తులు దొరుకుతాయా? ఒకటేనా? ఒకటే. ఆ ఒక్కటి నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. ఇదిగో దావీదు అంటున్నాడు, నిత్య నిరీక్షణ నాకుందే, నా ప్రభుని నేను కాపరిగా ఎన్నుకున్నాను. మీరు ఎన్నుకుంటారా? రండి నాతో పాటు ఆయన ఆరాధన చేద్దాం. హల్లెలూయా. ఆయన గొప్ప చేద్దాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఇప్పుడైనా తెలుసుకోండి, మీ నిరీక్షణ ఎవరు? డబ్బా, ఆస్త, సంపద, పిల్లల, అనేకమైనటువంటి బంధువుల, రక్త సంబంధికుల, ఇరుగువారా, పొరుగువారా, అనేక రకాలైనటువంటి ఫ్రెండ్సా? నో, దెర్ ఇస్ నో నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. యేసు తప్ప మనకి ఎవరు కూడా నిరీక్షణగా ఉండకూడదు. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఈ విషయాలని చెప్పి చివరికి ఒక మాట అన్నాడు, ఇదిగో చిరకాలము యెహోవా మందిరములో ఉంటాను. హల్లెలూయా. చిరకాలం అంటే అర్థం ఏంటి తెలుసా? నాకు చావు వచ్చేంత వరకు ఆయన సహవాసాన్ని వేడను, ఆయన సంఘాన్ని విడిచిపెట్టను, ఈ సంఘ సహవాసం నుంచి తొలగిపోను, ఆ గుంపుకి ఈ గుంపుకి పరిగెత్తను. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. పెళ్ళైన తర్వాత భార్య ఎక్కడ ఉండాలండి? భూషణ్ గారు, పెళ్ళైన తర్వాత భార్య ఎక్కడ ఉండాలి? స్తోత్రం. ఎక్కడ ఉండాలి? భర్త ఎక్కడ ఉంటాడు? భర్త వీధిలో ఉంటే భర్త పక్కన నిలబడాలి భార్య. ఆమె భర్త ఇంటిలో ఉంటే భర్త దగ్గర ఉండాలి భార్య. హల్లెలూయా. నువ్వు వీధిలో ఉన్నా కదా అందుకే నేను పక్కకి వెళ్ళి ఆయన పక్కన నుంచున్నాను నేను, అయితే ఏంటి అంటారు కొంతమంది. తప్పు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. భర్త ఎక్కడ నిలబడితే అక్కడ అప్పులు పాలయ్యాడా? తోడుగా ఉండాలి. నీకోసమే అన్నీ చేసాడు.
నీకోసమే కదా ఆలోచించాడు, పిల్లల కోసమేగా, కుటుంబం కోసమే కదా. అలాగని కొంతమంది విడిచిపెట్టి ఎన్నో రకాలుగా మాట్లాడుతూ త్రోవను విడిచిపెట్టి సరైనటువంటి త్రోవలో వెళ్లకుండా ఇష్టారమైనటువంటి మార్గాలు ఎంచుకొని వెళ్ళిపోతా ఉన్నారు. తప్పు. హల్లెలూయా. దావీదు వెళ్ళిపోలేదు. అయ్యబాబు సింహం వచ్చేస్తుందా, అయ్యబాబు నేను పారిపోవాలి, మా నాన్న తీసుకొస్తాను, నాన్న ఇటు రా నాన్న, ఆ గొర్రె ఎత్తిపోతుంది నాన్న, కాపాడు నాన్న అన్నాడా దావీదు? అన్నాడా? ఎదురెళ్ళి ఆ సింహాన్ని చీల్చి నోటిలో ఉన్న గొర్రె పిల్లను హానికరంగా ఏది జరగకుండా బయటికి తీశాడు. హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, అటువంటి ప్రాణాపాయ స్థితులు నీకు ఎదురైనప్పుడు సిలువలో రక్తం కార్చిన యేసయ్య నిన్ను కాపాడాడా, నిన్ను రక్షించాడు, నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నీకు రోగం వస్తే ఆయన స్వస్థపరిచాడు, నువ్వు ఏడిస్తే ఆయన కన్నీరు తుడిచాడు. అటువంటి దేవుని యొక్క సంఘంలో సహవాసంలో ఉండకుండా మనం ఎక్కడెక్కడికి వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. 3 విషయాలు చెప్పుకున్నాం. దేవుడే మనకు కాపరిగా ఉంటే 1 సంతృప్తి దొరుకుతుంది, 2 భయం లేని జీవితం దొరుకుతుంది, 3 నిత్య నిరీక్షణ కలిగి ఆయన మీదే ఆధారపడతాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయనను కాపరిగా ఎన్నుకుందామా? ఆయన కాపరిగా ఉంచుకొని, ప్రభువా నా పరిస్థితులను ఎరిగిన వాడవు నీవే, నన్ను బలపరిచి నడిపించండి అయ్యా. అయ్యా ఈ సంవత్సరం అంతటిలో నీ కృపను మాకు తోడుగా ఉంచావు, రానున్న దినం అంతట్లో కూడా నాకు తోడుగుండి నడిపించండి. నా భర్తను మార్చండి, నా కుటుంబాన్ని మార్చండి, నా పిల్లలను మార్చండి, మేమందరం నీతో ఉంటామయ్యా అని ఒక మంచి మాటతో ఇక్కడ సెలవు తీసుకొని ప్రార్థనాపూర్వకంగా ఇంటికి వెళదాం. అందరం మోకరించండి, ప్రార్థన చేద్దాం. అందరం మోకరించండి. వినబడలేదు. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అందరూ